హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చావు బతుకుల మధ్య ఉన్న ప్రేమను చూసి కుమిలిపోతున్న ధీరజ్ సీరాపతి నిజం చెప్పడంతో వల్లీని అరెస్ట్ చేయించిన చందు. షాక్లో రామరాజు. అసలిదంతా ఎలా జరగబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందుకి యాక్సిడెంట్ చేయించి దగ్గరుండి సేవలు చేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాలని ఇక వల్లీ, భాగ్యం వీళ్ళందరూ ప్లాన్ చేస్తే ఇక ఆ ప్లాన్ కాస్త సేనాపతి మార్చేస్తాడు. సేనాపతి దగ్గరే లారీ డ్రైవర్గా పనిచేస్తున్నా ఇక ఆ డ్రైవర్ అయితే సేనాపతికి నిజం చెప్పేయడంతో నార్మల్గా డమ్మీ యాక్సిడెంట్ చేయడం కాదు, వాణ్ణి నువ్వు ఫినిష్ చేసేయాలి. ఆ యాక్సిడెంట్లో వాడు చచ్చిపోవాలి. నీకు నేను వాళ్ళిచ్చే డబ్బులకన్నా అంతకంత ఇస్తాను అని అంటూ ఇక ఆ డ్రైవర్కి డబ్బులిచ్చి చందుని పూర్తిగా యాక్సిడెంట్ చేసి చంపేయమని, డమ్మీ యాక్సిడెంట్ కాకుండా ఒరిజినల్ యాక్సిడెంటే చేయమని ఆ డ్రైవర్కే సేనాపతి డబ్బులిస్తాడు. ఇక సేనాపతి అంత డబ్బులివ్వడంతో ఇక డ్రైవర్ కూడా ఫినిష్ చేస్తానని చెప్తాడు. ఇంతలోక మిల్లికి బయల్దేరుతున్న చందు ప్రేమని చూస్తాడు. ప్రేమ, ధీరజ్ ఇద్దరూ కూడా గొడవపడడం చూసి అప్పుడే ఇక ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ప్రేమ, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏముంది బావా, నన్ను అపార్థం చేసుకున్న ధీరజ్ నన్ను దూరం పెడుతున్నాడు, నాతో గొడవ పడుతున్నాడు, నామీద ప్రేమే లేదని చెప్తున్నాడు, కాలేజీకి తీసుకువెళ్లమన్నా కూడా తీసుకువెళ్లడం లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే నీలాంటి మంచి వ్యక్తిని వాడు దూరం పెట్టుకుంటున్నాడమ్మా, ఆ వల్లీ చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అని అంటూ ఉంటాడు చందు. అయితే ఇప్పుడెందుకులే బావా ఇవన్నీ కూడా అని ప్రేమ అంటుంది. నేను డ్రాప్ చేస్తాను పదమ్మా కాలేజీ దగ్గర అని ప్రేమతో చెప్తూ ఉంటాడు చందు. అప్పుడే ప్రేమ, వద్దు బావా నేను ఆటోలో వెళ్తాను అని అనడంతో, లేదమ్మా నేనట్టుకే కదా వెళ్లేది, మిల్లు అటువైపే కదా, పదా నిన్ను డ్రాప్ చేస్తాను అని ఇక ఇద్దరూ కూడా బయల్దేరతారు, చందు, ప్రేమ. ఇంతలో రోడ్డు మీద మేకులు పోసి ఆనందరావైతే ఇక యాక్సిడెంట్ చేయించడానికి సిద్ధంగా రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అలాగే ప్రేమ ఇద్దరూ కూడా బైక్ మీద రావడం చూసి వల్లీ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటమ్మా ప్రేమ కూడా బైక్ మీద వస్తోంది, ఒకవేళ బానీ కాలేజీ దగ్గర డ్రాప్ చేయమందనుకుంటా అని వల్లీ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు బావతో పాటు ప్రేమకు కూడా దెబ్బలు తగులుతాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో ఇక బండి ప్యాచర్ పడడంతో అప్పుడే ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతానన్న ప్రేమని ఆపి ఫోన్ చేస్తాడు ధీరజ్కి. చందు ఇక ఫోన్ చేసి, రేయ్, ప్రేమ రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంది, తనని కాలేజీలో డ్రాప్ చేద్దు, నా బైక్ పంచర్ అయింది, లేకపోతే నేనే డ్రాప్ చేసేవాణ్ణి అని అంటూ ఉంటాడు చందు. అయితే లేదులేరా, తనని వెళ్ళని అని అంటూ ఉంటాడు ధీరజ్. ఏం మాట్లాడుతున్నావ్రా, భార్య నడుచుకుంటూ వెళ్తుంటే నువ్వు రాకుండా ఏం చేస్తావిక్కడ, శివాలయమున్న వీధిలో ఉన్నాము, తొందరగా రా అని ధీరజ్కి చెప్తాడు చందు. ఇక్కడెంతసేపు నుంచుంటావమ్మా, ఆ పక్కకు వెళ్ళి కూర్చో అని అంటూ ఉంటాడు చందు ప్రేమని. అప్పుడే కొట్టు దగ్గర వాటర్ బాటిల్ తీసుకుని ప్రేమ వాటర్ తాగుతూ ఉండగా ఇంతలో లారీ స్పీడుగా దూసుకురావడం చూసి షాకైపోతూ ఉంటుంది. ఇక వల్లీ అయితే, అమ్మోయ్, ఆ ప్రేమ తప్పించుకున్నా అనకసరికి, వీడేంటమ్మా అంత స్పీడుగా లారీ నడుపుతున్నాడో, ఆ స్పీడుతో బావుని గుద్దితే ఏమన్నా జరగరాంది జరుగుతుదేమో అని భయపడిపోతూ ఉంటుంది వల్లీ. వాళ్లని, అదేం లేదమ్ముడు, ఇలాంటి ఫేక్ యాక్సిడెంట్లు చేయడంలో వాడికి వాడే సాటింగ్, దగ్గరికొచ్చేసప్పటికి వాడు బ్రేక్ వేసేస్తాడు, ఏమీ ఉండదు, నువ్వేమీ కంగారుపడకు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇక చాలా స్పీడుగా రావడంతో వల్లీకి భయమేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక లారీని చూసిన ప్రేమ, భావా అని చందుని పక్కకి లాగి తను లారీ కింద పడిపోతుంది. ఇక వెంటనే ఆ లారీ డ్రైవరైతే అక్కడనుంచి ఇక లారీతో ఎక్స్కేప్ అయిపోతాడు. తర్వాత ఇక ప్రేమని బైకెక్కించుకోవడానికి వచ్చిన ధీరజైతే యాక్సిడెంట్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ప్రేమ అంటూ ఒక పక్క చందు, ధీరజ్ అలాగే వల్లీ, భాగ్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ధీరజైతే బైక్ వదిలేసి పరిగెత్తుకుంటూ అయితే వస్తాడు. తలకి తీవ్రంగా దెబ్బ తగులుతుంది. తలకి తీవ్రంగా దెబ్బ తగులడంతో అప్పుడే ఇంక ప్రేమ అయితే స్పృహ కోలిపోతుంది. స్పృహ కోలిపోయిన ప్రేమని చూసి, అమ్మా ప్రేమ ప్రేమ అంటూ చందు ఏడుస్తాడు. ఇక ధీరజైతే ప్రేమ అంటూ గట్టిగా అరుస్తూ దగ్గరికి వస్తాడు. ఇక వల్లీ, భాగ్యం మాత్రం అక్కడే ఉండిపోయి ఇక వాళ్లైతే అమ్మ ప్రేమ అంటూ ఇక ప్రేమ దగ్గరికి వాళ్లు కూడా వచ్చేస్తారు. ఇక అంబులెన్స్లో ప్రేమని హాస్పిటల్కైతే తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన తర్వాత అప్పుడే ఇక డాక్టర్ అయితే ఆపరేషన్ థియేటర్లోకి ప్రేమని తీసుకువెళ్తుంది. తీసుకువెళ్లిన తర్వాత అప్పుడే ఇక ఏడుస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ అలా ఏడువరం చూసి ఇక చందు అయితే ధీరజ్ చేతులు పట్టుకొని, రే చిన్నోడా, నావల్లే ఈరోజు ప్రేమ ఈ పరిస్థితిలో ఉంది, నేను రాను బావా, నేను ఆటోలో వెళ్తానంటే బలవంతంగా తనని నేను బైక్ మీద తీసుకొచ్చాను. బైక్ మీద తీసుకొచ్చాక తను నన్ను కాపాడి తను ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిందిరా,
ప్రేమ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనేరా నేనే అని అంటూ ఏడుస్తూ ఉంటాడు చందు అయితే. రే పెద్దోడా, ఏం కాదురా, నువ్వేమీ భయపడకు అని అంటూ ఉంటాడు చిన్నోడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక ధీరజు మాటలకి, రే ఇప్పటివరకు కూడా నా భార్య చేసిన తప్పుకి నువ్వు తనని అపార్థం చేసుకున్నావు. అసలు ప్రేమ ఏ తప్పు చేయలేదో, అంతా చేసింది నా భార్య వల్లనే అని నిజాన్ని బయటపెడతాడు. అది విని ఒక్కసారే పక్కనే ఉన్న వల్లి కూడా షాకైపోతూ ఉంటుంది. ఎందుకొచ్చావు? ప్రేమ చావు బతుకుల మధ్య ఉందో చచ్చిందని చూడడానికి వచ్చావా? అసలు నీకిక్కడేం పని, పోవే బయటికి అని వల్లినే తిడుతూ ఉంటాడు. అది కాదు బా, మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ప్రేమకి యాక్సిడెంట్ అయ్యి మేము కూడా పరిగెత్తుకుంటూ వచ్చాంబా అంటూ ఏడుస్తూ ఉంటుంది వల్లి. దొంగ ఏడుపులేడవకు, నువ్వు కోరుకుంది ఇదే కదా, నా కుటుంబం ముక్కలైపోవాలని, నువ్వే మహారాణిలా బ్రతకాలని అనుకున్నావు కదరా. రే చిన్నోడా, ఇదిగోరా ఇదే కారణం. ప్రేమ గొప్పదిరా, తను ఏ తప్పూ చెయ్యలేదు. తను చాలా మంచిదిరా, మన కుటుంబాన్ని నిలబెట్టి అమూల్య జీవితాన్ని కాపాడింది. కాని దుర్మార్గురాలే ప్రతి విషయంలోనూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఆ విశ్వాగాన్ని అమూల్యని కలపడానికి లవ్ ట్రాక్ నడిపించింది. ఇదేరా ఈ దుర్మార్గురాలే అని అంటూ ఉంటాడు చందు. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది? అవునురా, ఈ వల్లి నన్ను పెళ్లి చేసుకోవడమే మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఈ వల్లియే ఆ విశ్వగాడిని అమూల్య మధ్య ప్రేమ ట్రాప్ నడిపించింది. అమూల్యని కిడ్నాప్ చేయించింది కూడా ఇదేరా. అసలు ప్రేమే గనుక ఆ రోజు తాళి వేసుకోమడి అమూల్యకి చెప్పకుండా ఉండుంటే మన చెల్లెలు మనకిక్కడ శవమయ్యుండేది. కాని ఇది మాత్రం తను చేసిన తప్పులన్నీ నర్మదా మీద, ప్రేమ మీద నెట్టేసి వాళ్ళిద్దరినీ అందరి దృష్టిలో తప్పు చేసిన వాళ్లలాగా నిలబెట్టింది అని అంటూ ఇక చందు అయితే నిజాలను బయటపెడతాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజు ఇక చందు మాటలు వినేస్తాడు. ఇక వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు. రే పెద్దోడా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే, అవును నాన్నా, అవును, ఇదే కారణం. మన కుటుంబాన్ని నాశనం చేయడానికే నన్ను పెళ్లి చేసుకుని మన ఇంట్లో అడుగుపెట్టింది. నువ్వు దేవత, మా ఇంటి లక్ష్మీదేవి అన్న ఈ రాక్షసి మన ఇంటి పాలిట యమధర్మరాజు చెల్లిలాగా వచ్చింది నాన్నా అని అంటూ ఉంటాడు చందు. అయితే ఆ మాటలన్నీ విని ధీరజ్ ఒక్కసారే కుప్పకులిపోతాడు. ప్రేమని అన్న మాటలన్నీ కూడా ధీరజ్ గుర్తు చేసుకుని ఇక కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో నర్మదా అక్కడికి వస్తుంది. ఇక నర్మదా వచ్చి, ప్రేమకి ఏమైంది బావుగారు, చెప్పండి బావుగారు అని అంటూ ఉంటే, నన్ను కాపాడబోయి ప్రేమ చావు బతుకుల మధ్య ఉందమ్మా. ఈ పాపాత్ముడిని కాపాడబోయి తను ప్రాణాలకి తెగించి అలా ప్రాణాపాయ స్థితిలో ఉంది అని ఏడుస్తూ ఉంటాడు ఇక చందు అయితే. ఇక ప్రేమని చూసి ఇక ఏడుస్తుంది నర్మదా కూడా. అప్పుడే ఇక వల్లి దగ్గరికి వెళ్ళి, ఏమన్యాయం చేశామమ్మా, కుటుంబం నీకేమన్యాయం చేసిందని మామీట ఇంత పగబట్టి మమ్మల్ని ఇంత మోసం చేశారు? ఏ రోజైనా నిన్ను కోడలుగా చూసుకున్నామా, కూతుర్లాగా చూసుకొని నెత్తిని పెట్టుకున్నాను కదమ్మా అని అంటూ రామరాజు మావయ్యగారు అని అంటూ కాళ్లమీద పడుతుంది బన్నీ. అప్పుడే ఇక రామరాజు వెనక్కి వెళ్తాడు. లేదు, నువ్వసలు నన్ను ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చావని తెలియక నా కుటుంబాన్ని సంతోషంగా ఉండాలని ఎన్నో నిందలు మోసి అక్కడే ఉండి నువ్వు చేసిన తప్పులన్నింటినీ బయటపెడితే మేము బాధపడతామని, కుటుంబం ముక్కలైపోతుందని, నీ కాపరం పోతుందని ఆలోచించి నిజాలు బయటపెట్టకుండా వాళ్లమీద నిందలు వేసుకొని సంతోషంగా నా ఇంట్లో లక్ష్మీదేవిలా తిరిగిన నా కోడలిద్దరినీ నేను గుర్తించలేకపోయాను. ఇన్ని రోజులు వీళ్ళిద్దరినీ అపార్థం చేసుకుని నేనెంత తప్పు చేశానో అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రామరాజు మావయ్యగారు. నేనిదంతా కూడా మీ ఇంటి కోడల్నవ్వాలని చేశాను తప్ప వేరే విధంగా మిమ్మల్ని మోసం చేయాలని నేను చేయలేదు మావయ్య అని అంటూ ఉంటుంది. అవునవునన్నయ్యగారు, ఇదంతా కూడా మా వల్లిని మీ ఇంటి కోడల్ని చేయాలని చేశాం తప్ప మేము వేరే ఉద్దేశంతో మీ కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది భాగ్యం. నోరు మూయండి, నాశనం చేయాలని అనుకోలేదా, కుటుంబాన్ని విడదీయాలని అనుకోలేదా? ఎన్నిసార్లు నీ కూతురికి ఎన్ని నూరు పోసావో. వల్లి మంచితనాన్ని మొత్తం మర్చిపోయి పూర్తిగా నీ స్వార్థం మాటలతో నిండిపోయి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకువచ్చింది అని అంటూ నర్మదా అయితే నిజాలను బయటపెడుతుంది. ఆ తర్వాత ఇక లారీ డ్రైవర్ అయితే సేనాపతి దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడే ఇక సేనాపతి అయితే ఏం చేశావు, నేను చెప్పిన పని అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇసాబ్, ఆ సారు అతన్ని గుద్దలేదో, వేరే అమ్మాయి అతన్ని కాపాడి అతన్ని రక్షించి తను యాక్సిడెంట్కి గురయ్యింది, ఆమెకేమైందో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటాడో. డ్రైవర్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడో. సేనాపతి అసలు అమ్మాయి అంటున్నాడో, వెనకాల ఆ చందు భార్య అయినా పర్వాలేదు,
ఆ రామరాజు కుటుంబం ఏడుస్తూ నిన్ను చూడాలి అని అనుకుంటూ ఉంటాడు సేనాపతి. అలా అనుకుంటున్న సేనాపతికైతే తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. రే సేనాపతి, నీ కూతురు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉందిరా అని అనంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సేనాపతి అయితే నా కూతురు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉండడమేంటి అని సేనాపతి అడుగుతూ ఉంటాడు. అవునురా, అదే వాళ్ల బావగారితో కలిసి తను కాలేజీకి వెళ్తుందట. ఇంతలో ఒక లారీ వాళ్ల బావగారిని, అదే రామరాజు పెద్ద కొడుకుని గుద్దడానికి వస్తున్నప్పుడు అతన్ని కాపాడి నీ కూతురు అతని కాళ్ల దగ్గర పడింది, లారీ కింద పడింది అని అంటూ నిజాన్ని బయటపెడతాడు సేనాపతి దగ్గర వాళ్ల ఫ్రెండైతే. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. అంటే వీడు గుద్దింది నా కూతురు అని సేనాపతి ఒక్కసారే కుప్పకూలిపోతాడు. అమ్మా ప్రేమ అంటూ ఇక వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతారు. ఇంతలో డాక్టర్ బయటికి వచ్చి తలకి బలమైన గాయమయ్యింది, తనకి బాగా బ్లడ్ కూడా పోయింది, తన గ్రూప్ బ్లడ్ ఇప్పుడు హాస్పిటల్లో లేదు అని చెప్పంగానే నాది సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని ధీరజ్ అంటాడు. అప్పుడే ఇక ధీరజ్ వెళ్లి ప్రేమకి బ్లడ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక బ్లడ్ ఇచ్చేటప్పుడు ఇక ప్రేమను చూసి చాలా ఏడుస్తూ ఉంటాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రేమ, నీ విషయంలో చెయ్యకూడని తప్పు చేశాను అని కుమిలిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక బ్లడ్ ఇచ్చేసిన తర్వాత అప్పుడే ఇక ఆపరేషన్ అయితే మొదలవుతుంది. ఇక ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు బయటికి వస్తారు. వచ్చాక ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటాడు, చూడండి, మా వంతు ప్రయత్నం మేం చేశాము, ఇక ఆ దేవుడు దయాని అంటూ డాక్టర్లు చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్. అయితే తనతో మీరెవరైనా మాట్లాడితే మాట్లాడండి, తను స్పృహలో లేదు వెళ్ళండి అని అంటూ ఉంటే ఇక ధీరజ్ అయితే లోపలికి వెళ్తాడు. ఇప్పటివరకు నిన్ను ఎంతగానో ద్వేషించాను, కాని ఎప్పుడూ కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలని అనుకోలేదు ప్రేమ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సేనాపతి ఏమైంది నా కూతురికి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సేనాపతితో నర్మదా అయితే ప్రేమ ప్రాణ పరిస్థితిలో ఉంది, ఆపరేషన్ చేశారు కాని చెప్పలేమంటున్నారు అని అనంగానే ఒక్కసారే సేనాపతి కుప్పకూలిపోతాడు. అప్పుడే ఇక సేనాపతి వళ్ళీ భాగ్యం వైపు చూస్తాడు. ఎందుకిలా చేశారు, ఎందుకు నా కూతుర్ని చంపాలనుకున్నారు అని అంటూ ఉంటాడు వాళ్లతో. ఒకేసారి రామరాజు వీళ్ళెందుకు చంపాలనుకుంటారు అని అంటూ ఉంటాడు సేనాపతితో రామరాజైతే. అప్పుడే వీళ్లే చంపాలనుకున్నారు, కాని వీళ్ళు చంపాలనుకుంది అసలు ఎవరినో తెలుసా, కనీసం ఇంత కూడా మానవత్వం లేని ఈ మృగాలు. ఏమా, నీ మెడలో తాలికట్టిన నీ భర్తని చంపాలని చూస్తావా, నీకసలు బుద్ధి ఉందా అని వళ్ళీని నిలదీస్తాడు. ఒక్కసారి ఆ మాట విని చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక చందు అయితే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నన్ను చంపమని వీళ్లు ప్లాన్ చేయడమేంటి అని అంటూ ఉంటే, అవును, వీళ్లు నిన్ను చంపడానికే ఆ లారీని పెట్టారు, ఆ లారీ డ్రైవర్కి డబ్బులిచ్చి నిన్ను చంపమని చెప్పింది యాక్సిడెంట్ చేసి వీళ్లే అని అంటూ ఉంటాడు సేనాపతి. ఇక ఆ మాట విని ఒక్కసారే చందు షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ లారీ డ్రైవర్ ఎవరూ కాదు, నా దగ్గర పని చేసేవాడే, ఇప్పుడే వాడు కంగారుగా నా దగ్గరికి వచ్చాడు పనికి. అప్పుడే నేను నిలదీస్తే వాడు నిజాన్ని బయటపెట్టి నీ ఫోటోని చూపించి నిజం చెప్పాడు. తర్వాత నాకు అంతా నిజం తెలిసింది, వీళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నించారు అని సేనాపతి అంటూ ఉంటాడు. మీరు ఇంత దుర్మార్గులా, ప్రాణాలు కూడా తీయాలని చూశారా అని అంటూ ఉంటాడు చందు. అయితే అప్పుడే ఇక వల్లి అయితే, బా, నిన్ను నేను చంపాలని అనుకోలేదు బా, నీకు చిన్న యాక్సిడెంట్ చేయించి నీకు సేవలు చేస్తూ నీకు దగ్గర అవ్వాలని, ఆ వంకతో ఇంట్లోకి రావాలని నేననుకున్నాని తప్ప ఇలా జరుగుతుందని నేననుకోలేదు బా, ఏదో నా వంతు ప్రయత్నం నేను చేద్దామనుకుని అలా చేశామంటే అని అంటూ ఉంటుంది వల్లి. ఎంత పని చేశావు వల్లి, ఇన్ని రోజులు నీ గురించి నిజాలు తెలిసినా ప్రేమ నేను ఏ రోజైనా నిన్ను బాధపెట్టాలని చూశామా, నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూశామా, కాని నువ్వు ఇంత మూర్ఖంగా ఎలా ప్రవర్తించావో. ఒకవేళ చందుబావుగారే ఈ యాక్సిడెంట్లో చనిపోయుంటే నీ జీవితం ఏమైపోయేది. ఇప్పుడు చందుబావుగారిని కాపాడి ప్రేమ చావు బతుకుల మధ్య ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే, నర్మదా, నేను కావాలని చేయలేదు నర్మదా, ఆయనకి దగ్గరవ్వాలని, ఆయనకి దగ్గరయ్యి ఆ సేవలు చేస్తూ ఆయన దగ్గరికి రావాలని ఇదంతా చేశాను తప్ప ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది వల్లి. అవునమ్మా, అందుకే అలా చేశాను, కాని ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది భాగ్యం కూడా. నా కూతుర్ని చంపాలనుకున్న మిమ్మల్ని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు సేనాపతి.
అప్పుడే ఇక సేనాపతి ఇక నా కూతుర్ని చూడాలి అంటూ లోపలికి వస్తాడు. ఇంతలో ఇక ధీరజ్ అయితే ఇక కుమిలిపోతూ ఉంటాడు ప్రేమ చెయ్యిని పట్టుకుని. ప్రేమ, ఆ రోజు మనకి ఇష్టం లేకుండానే మన పెళ్లి జరిగింది. ఆ రోజు నువ్వు ప్రేమించిన కళ్యాణిగాడం నిన్ను వ్యభిచారిగా అరెస్ట్ చేయించబోతే మా అమ్మ తన పుట్టింటి వాళ్ళు ఏమైపోతారా అని, తన అన్నయ్య వాళ్ళ అక్క నువ్వు వ్యభిచారిగా అరెస్ట్ అయితే ఏమైపోతారని భయంతో ఇక పుట్టింటి గురించి ఆలోచించి నాకిష్టం లేకపోయినా నీ మెడలో తాళి కట్టించి ఆ రోజు మీ ఇంటి పరువు కాపాడింది. ఆ రోజు నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. తర్వాత నా మీద ప్రేమ కలిగినట్టే నీమీద కూడా నాకు ప్రేమ కలిగింది. భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకున్నాము. కాని మొదలుపెట్టే టయానికి మళ్ళీ ఆ అమూల్య జీవితాన్ని నువ్వే నాశనం చేశావేమో. నువ్వే కావాలని నీ అమ్మీ అన్నయ్యతో అమూల్య పెళ్లి జరిపించావేమో అని నీమీద నాకు అనుమానంతో నిన్ను నేను దూరం పెట్టటం మొదలుపెట్టాను. కాని నువ్వు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండి నన్నింకా బాధపెడుతున్నావు. నువ్వే తప్పు చేయలేదని నాకు తెలిసి నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు స్పృహలో లేకుండా పడున్నావు. నువ్వు లేనిదే నాకు జీవితం లేదు. ప్రేమ, ఐ లవ్ యూ ప్రేమ, ఐ లవ్ యూ. ఈ ధీరజు బ్రతకాలంటే నువ్వు బ్రతికుండాలి. మనమిద్దరం ఒకటే, మన ప్రాణం ఒకటే. లే ప్రేమ, కళ్ళు తెరు ప్రేమ, ఐ లవ్ యూ ప్రేమ అని అంటూ ఏడుస్తాడు ధీరజ్. అయితే ఇక ధీరజు మాటలు విని సేనాపతి షాకైపోతూ ఉంటాడు. ఇకలోల పెళ్లి విషయం తెలుసుకొని వేదవతి తన పుట్టింటి గౌరవాన్ని, పరువుని, ప్రేమని ఎలా కాపాడిందో తెలుసుకొని వాళ్ల విషయంలో తను చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. అప్పుడే ఇక అమ్మా, ప్రేమలేమ్మా, నాన్ననొచ్చానులేమ్మా అని అంటూ సేనాపతి ఇక పిలుస్తూ ఉంటాడు. ప్రేమలే ప్రేమ, ఐ లవ్ యూ ప్రేమ, ధీరజ్ బ్రతకడు నువ్వు లేకపోతే. లే ప్రేమ, లే అని అంటూ ధీరజ్ కుమిలిపోతూ ఇక ప్రేమ చెయ్యి గట్టిగా అట్టుకుంటాడు. అప్పుడే ప్రేమ స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ప్రేమను చూసి డాక్టర్, డాక్టర్ అని ధీరజ్ పిలుస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే వస్తాడు. ఇక డాక్టర్ రావడంతో అప్పుడే ఇక ప్రేమ అయితే కళ్ళు తెరుస్తుంది. ప్రేమ కళ్ళు తెరిచేసరికి డాక్టర్ అంటూ ఉంటారు, తను ప్రాణాపాయ స్థితి మించి బయటపడింది. మీరు ఇక టెన్షన్ పెట్టుకోకండి అని డాక్టర్ చెప్తాడు. తర్వాత ఇక ధీరజ్ బయటికి వచ్చి ప్రేమ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది నాన్నా అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలో పోలీసులైతే వస్తారు. పోలీసులు రావడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి. ఇక వల్లి షాక్ అయిపోతూ పోలీసులు రావడంతో అమ్మా అని అంటూ ఉంటే ఇన్స్పెక్టర్, వీళ్లు నన్ను చంపాలని చూశారు. వీళ్లు నన్ను చంపాలని చూస్తే నా మరుతలు నన్ను కాపాడి తను చావు బ్రతుకుల మధ్య ఉంది. వీళ్ళని అరెస్ట్ చేయండి అని వల్లి భాగ్యాన్ని అరెస్ట్ చేయమని చెప్తాడు చందు. అప్పుడే ఇక వల్లి అయితే, మావయ్యగారు, మమ్మల్ని క్షమించండి మావయ్యగారు. మా ఇంకెప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయము. నన్ను అరెస్ట్ చేయించొద్దని మీ అబ్బాయితో చెప్పండి అని రామరాజు కాళ్ళు పట్టుకుంటుంది. అయినా సరే రామరాజు వినిపించుకోవడం. తెలిసి నువ్వు చాలా పెద్ద తప్పులు చేశావమ్మా. తప్పు చేస్తున్నానని కూడా తెలిసి నువ్వు తప్పుల మీద తప్పులు చేశావంటే ఇక నిన్ను క్షమించకూడదు. నువ్వు నాకు క్షమాపణ చెప్పినా సరే నేను నీకు అస్సలు కూడా క్షమాభిక్ష పెట్టను అని అంటూ ఊహించని షాకిచ్చేస్తాడు రామరాజు. దాంతో ఇక వల్లి కుటుంబాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.